బీఆర్ఎస్ కు చెందిన జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకులకు తొత్తుగా మారి సీమాంధ్ర ప్రభావంలో ఉన్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి పోలవరం కేసు వరకు ఆయనపై విమర్శలు చేస్తూ రాజ్యాంగానికి గౌరవం ఆయన ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, రేవంత్ సీఎం కావడం కూడా కేసీఆర్ చేసిన పుణ్యఫలమే అని అన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ కూడా నక్సలైట్లా కనుమరుగవుతోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని, కవితను అప్రూవర్ గా మార్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పైకి వేరైనా వాస్తవానికి ఒకటేనని, కేసీఆర్ రేవంత్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ జీవన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ప్రతిపక్షం కేవలం విమర్శలు కాకుండా సలహాలు ఇవ్వాలని అన్నారు. ప్రజలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం కూలిపోతుందంటూ కేసీఆర్ పెడుతున్న పిల్లి శాపనార్థాలకు భయపడేది లేదని, మరో 10 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలం ఏమిటో ప్రశ్నిస్తూ అవమానం జరిగిందన్న వాదనను ఖండించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తమిళనాడులోని చెన్నైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ నటుడు విజయ్ స్థాపించిన కొత్త పార్టీ తమిళ వెట్రి కళంగంపై స్పందించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఎలా రాణిస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఇది కొత్త పార్టీ కావడం, ఆ పార్టీ గురించి తాను ఎక్కువగా వ్యాఖ్యానించలేనని తెలిపారు. ఎన్నికల్లో ఏం జరుగుతోందో చూద్దామని చెప్పారు. అయితే విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెన్నైలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అన్నాడీఎంకే బీజేపీ పొత్తును ప్రశ్నిస్తూ మోదీపై విమర్శలు చేయడంతో బీజేపీ క్షమాపణలు చెప్పాలని కోరింది. ఖర్గే వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొంటూ స్టాలిన్ తో పాటు ఆయన కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై ఖర్గే స్పందిస్తూ తాను మోదీని ఉగ్రవాది అనలేదని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాత్రమే అన్నారని స్పష్టం చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల పెట్టుబడులు, రుణాల గణాంకాల్లో వ్యత్యాసాలున్నాయని ఐటీ శాఖ మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. 2021-2026 అఫిడవిట్ల మధ్య రెడ్ జాయింట్ మూవీస్ పెట్టుబడులు మరియు బ్యాంకు రుణాల వివరాల్లో తేడాలున్నాయని పేర్కొంది. కంపెనీ రికార్డుల ప్రకారం రుణం 18 కోట్ల రూపాయలుండగా అఫిడవిట్ లో భిన్నంగా చూపినట్టు ఐటీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పిటిషన్ ఆధారంగా విచారణ కొనసాగుతుండగా తిరిగి ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచించింది. టీవీకే అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ జననాయకుడు సినిమా విడుదల ఆలస్యం లీక్లపై స్పందించారు. ఈ చిత్రానికి అడ్డంకులు వస్తాయని విజయ్ ముందే ఊహించాడని, సెన్సార్ జాప్యం, లీక్ విషయాలు తమకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని విజయ్ ముందు నిర్మాతలను హెచ్చరించినట్లు తెలిపారు. ఇవి రాజకీయ ప్రత్యర్థుల కారణంగా జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబమా ప్రజలా అని అంటే విజయ్ ఓటు ప్రజలకే వేస్తారని అన్నారు చంద్రశేఖర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో యువకుడి జీవితం మారి కథాంశంతో రూపొందిన గాయపడిన సింహం చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఏప్రిల్ 30న విదేశాల్లో విడుదలవుతోంది. అయితే ఇరాన్ లో మాత్రం రిలీజ్ కావడం లేదు. ఈ విషయాన్ని సరదాగా చూపిస్తూ టీం ఒక ఫన్నీ ఏఐ వీడియోను పంచుకుంది. ట్రంప్ కు టీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఇది ఇండియన్ టీ కాదు ఇరాన్ టీ అని చెప్పడం ఇందులో ఆకట్టుకునే అంశం. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా నటించారు. ఉక్రెయిన్ యుద్ధ రంగంలో సైనికుల ప్రాణాలకు ప్రమాదం తగ్గించేందుకు రోబో సైనికులను వినియోగిస్తోంది. ఇవి సురక్షిత ప్రాంతాల నుంచి ఆపరేటర్ల ద్వారా నియంత్రించబడుతున్నాయి. భూతల రోబోలు, డ్రోన్ల సాయంతో తొలిసారిగా శత్రు శిబిరంపై దాడి చేసి బందీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఈ రోబో వ్యవస్థలను సరఫరా, రక్షణతో పాటు ఇప్పుడు దాడులకు ఉపయోగిస్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసే వరకు విడిచిపెట్టేది లేదని ఆయన సంకేతాలిచ్చారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.